అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చేసింది. అందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ డిపాజిట్ గల్లంత అయింది. అసలు ఏం జరిగింది? పోలింగ్ వరకు బీఆర్ఎస్ స్వింగ్లో ఉంది. పోలింగ్ కన్నా ముందు ప్రచారం ముగిసే వరకు బీఆర్ఎస్ స్వింగ్లో ఉంది. తర్వాత ఏం జరిగింది? పోలింగ్ ఎట్లా జరిగింది? అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటి? అసలు నా భాషలో అయితే బ్లాక్మెయిల్ వర్కౌట్ అయిందంట. బ్లాక్మెయిల్ వర్కౌట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్స్, లేకపోతే ఇంకా కొంతమంది నేతలు, నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్, అందరూ బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఇవన్నీ వర్కౌట్ అయినట్టుగా కనిపించింది. ఎంఐఎం మద్దతు ఇచ్చిన అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన ముస్లిం ఓటర్లు మాత్రం టిల్ట్ కాలేదు. ముస్లిం ఓటర్లు మాత్రం సగం సగం అటు ఇటు వేసినట్టుగా కనిపించింది. అసలు ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఏముంది? కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పరిపాలన చూసి వేసిన ఓట? ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చిద్దాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే రేపు మీ దగ్గర కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. అందుకే వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. రిపోర్ట్లు కొట్టే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. మామూలుగా రిపోర్ట్లు కొడతలేరు. అసలు మీ అందరి అండ ఉంది కాబట్టే ఎంతమంది రిపోర్ట్లు కొట్టినా ఇంకా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. మీకు గొంతుగ్గా మాట్లాడతా. రిపోర్ట్లు కొట్టే వాళ్ళకు కౌంటర్ మీరు మాత్రమే ఇవ్వగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక సబ్జెక్ట్లోకి పోతే, సరే ప్రచారం అంతా నడిచింది. ప్రచారం అంతా అయిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకరోజు ప్రిపరేషన్, తర్వాత ఎలక్షన్ జరిగింది, మధ్యలో 2 days గ్యాప్, తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇంతవరకు అందరికీ తెలిసి షెడ్యూల్. అసలు ఏం జరిగింది? ప్రచారంలో ఏం జరిగింది? ప్రచారం తర్వాత ఏం జరిగింది? ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందుండి, ప్రచారంలో కాంగ్రెస్ చాలా వెనుకబడిపోయింది. ప్రతి ఓటర్ను టచ్ చేసింది బీఆర్ఎస్. ప్రతి ఓటర్ను. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి? హైడ్రా లాంటిది కావచ్చు, లేకపోతే ఈ 2 సంవత్సరాల పరిపాలన కావచ్చు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయం కావచ్చు, రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోగలిగింది బీఆర్ఎస్. తీసుకుపోయింది దానికి. కానీ కేవలం చెప్పినంత మాత్రాన్ని ఓటు పడవు. అవి ఓట్లుగా మలుచుకోవడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ బీఆర్ఎస్ ఫాలో కాలేదనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళ ఫెయిల్యూర్స్ జనాలకు పోయినాయి కాబట్టి వాళ్ళు ఇంకా మేము మళ్ళీ ఇది చేస్తామని చెప్పుకోలేకపోయింది. జనాలను హామీలతో నమ్మించలేం అనేది కాంగ్రెస్కి అర్థమైపోయింది అప్పటికి. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది దగ్గర గవర్నమెంట్ వచ్చి. అంతకుముందు విచిత్రమైన హామీలు, విభిన్నమైన హామీలు, 420కి పైన హామీలు, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండ్రు, చేయలేదు. ఇవన్నీ కూడా చాలా జనాలకు అవి కూడా వెళ్ళిపోయినాయి. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, అందరికీ తెలుసు. అయినా సరే జనం ఎట్లా ఓటేసిండ్రు అనేది చాలామంది క్వశ్చన్. హైడ్రా ఇండ్లు కూల్చేస్తుంది, పేదవాళ్ళ బతుకును బుగ్గిపాలు చేసింది, చాలామందిని రోడ్డు మీద పడేసింది. ఇట్లాంటివన్నీ జనం కళ్ళారా చూసిండ్రు, బాధపడ్డరు. ఆ పిల్లలు ఏడుస్తుంటే, ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే, ఆ ఇండ్లు కూలిపోయిన వాళ్ళ పెద్దలు ఏడుస్తుంటే జనమంతా చూసి వాళ్ళు కూడా ఏడ్చారు. అయినా సరే కాంగ్రెస్కి ఎట్లా ఓటేసారు? ఇట్లాంటి డౌట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ బ్లాక్మెయిల్ బాగా. ముందు ఎలక్షన్ ఫ్రీ ఫెయిర్గా జరగలేదు. అది పోలింగ్ రోజు మనకు కనిపించింది. పోలింగ్ కన్నా ముందు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా ఫ్రీ ఫెయిర్గా జరగలేదు ఎలక్షన్స్. అక్కడ కూడా అన్ని బ్లాక్మెయిల్లు, బెదిరింపులు ఇవన్నీ కూడా జరిగినాయి. జనాలను బెదిరించారు. జనాలను అయితే ఏకంగా రేవంత్ రెడ్డి బెదిరించింది కదా, మీరు కనుక ఓటు వేయకపోతే మీకు సన్నబియ్యం ఆగిపోతుంది, మీకు ఉచిత కరెంట్ ఆగిపోతుంది, ఉచిత బస్సు ఆగిపోతుంది, ఇంకేదో ఆగిపోతుంది, రకరకాల హామీలు అవన్నీ ఆగిపోతాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఫస్ట్ బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఏముంటుంది? మిగతా వాళ్ళు ఓటర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత అందరినీ ఓటర్ని కలవలే. వాళ్ళు చాలా స్మార్ట్ వర్క్ చేసింది కాంగ్రెస్. అంటే పైన తిరగడం, తిరిగినట్టుగా యాక్షన్ చేయడం, పేపర్లో వార్తలు ఇప్పించుకోవడం, మీడియా మొత్తం మన చేతిలో ఉంది, మీడియా మేనేజ్మెంట్ చేయడం, ఆ పని చేసింది. మీకు రోడ్లు ఏం కావు, మేము మోడీలు ఏమి వెయ్యం, మా గవర్నమెంట్ ఉంటుంది 3 సంవత్సరాలు, మీ ఇష్టం. తర్వాత శ్రీశైలం యాదవ్ అయితే బీఆర్ఎస్ లీడర్ల ఇంట్లోకి పోయి బ్లాక్మెయిల్ చేయడం, మీ ఇష్టమని. ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగినాయి. అదొకటే కాదు, ఈ బెదిరింపులు మాత్రమే కాదు. బెదిరింపులతో పాటు మీకు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు బెదిరించిన చాలా ఉన్నాయి. పెన్షన్లు తీసేస్తాం, అవన్నీ రేవంత్ రెడ్డి చెప్పింది కదా, పెన్షన్లు తీసేస్తాం, మీకు సంక్షేమ పథకాలు అందవు, అవసరమైతే మీ కాలనీలోకి వచ్చే బస్సులు ఆగిపోతాయి, ఇంకా రకరకాల ఇవన్నీ కూడా చేసిండ్రు. చేస్తున్నప్పుడు జనమంతా కూడా చూద్దాం ఎట్లయితుందో, వాళ్ళెవరు బంద్ చేయనికే ఈ మూడ్లో ఉన్నారు. అప్పుడు అట్టెట్లా చేస్తారు అంటే ఒక్క జూబ్లీహిల్స్కే బంద్ చేస్తారా? రాష్ట్రం అంతా బంద్ చేయకుండా ఇది ఒక్కదానే బంద్ చేస్తారా? ఈ గవర్నమెంటే ఫస్ట్ వచ్చిందా, వీళ్ళ తాత సొమ్మ, వీళ్ళ అబ్బా సొమ్మ, ఎట్లా బంద్ చేస్తారు? ఈ టోన్ వచ్చింది జనాల దగ్గర నుంచి.
వచ్చింది, అంతలో ప్రచారం అయిపోయింది. ప్రచారం అయిపోయే టైంకి బీఆర్ఎస్ 8% లీడ్లో ఉంది. 8% అంటే దగ్గర దగ్గర 16,000 ఓట్ల లీడ్లో ఉంది అప్పటికి. సర్వేలు అన్నీ వచ్చేసినాయి. సర్వేలు రకరకాల సర్వేలు మొత్తం బీఆర్ఎస్కి ఇచ్చేసినాయి. నిజంగా ఆ సర్వేలు చేసిన వాళ్ళంతా గ్రౌండ్కి పోయి చేసినరా, చెట్టు కింద కూర్చొని చేసినరా, ఆఫీసులో కూర్చొని రాసినరా ఏమో తెలియదు, కానీ సర్వేలు అయితే వచ్చినాయి. సర్వేలను చూసి బీఆర్ఎస్ బోల్తా పడ్డది. ఇంకా సర్వేలన్నీ మనకే పాజిటివ్గా ఉన్నాయి కదా, ఇంకా మనమే గెలిచిపోతున్నామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. కానీ అక్కడ జరిగింది ఏంది, 9వ తారీఖు నాడు ప్రచారం అయిపోయింది. అంతకుముందే 9వ తారీఖు తర్వాత ఇక్కడ ఎవరు ఉండనియ్యరు, లేకపోతే అధికార పార్టీకి ఇదంతా అధికార బలం, పోలీసుల బలం, ఎలక్షన్ కమిషన్ బలం, ఎంఐఎం బలం, బీజేపీ బలం, ఇంకా రకరకాల బలాలు ఉన్నాయి ఎంబడి. కాబట్టి ముందర వాడినియారనే ఉద్దేశంతో ఉండొచ్చు బహుశా. వాళ్ళు ముందే డిస్ట్రిబ్యూషన్ చేసేసారు. 1000 రూపాయల 1500 ఇక్కడ వీలైతే అంతా ఎట్లయితే అట్లా బీఆర్ఎస్ కూడా పైసలు డిస్ట్రిబ్యూషన్ చేసింది. పోల్ మేనేజ్మెంట్ అనేది పక్కా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏం చేసినారు, పోల్ మేనేజ్మెంట్తో పాటు బెదిరింపులు ఇవన్నీ కూడా ఆ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. అసలు నాన్ లోకల్స్ ఉండొద్దు, కానీ మొత్తం నాన్ లోకల్స్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మొత్తం అక్కనే ఉన్నారు. అసలు పోలింగ్ రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు కనిపించారు మనకు, ఓపెన్గా కనిపించారు. అక్కడ కూర్చున్నారు ఏకంగా. కొంతమంది అయితే ఆ పోలింగ్ సెంటర్ బయట కూర్చొని డబ్బులు ఇచ్చి, మరి మీరు ఓరుకోతున్నారు కదా, ఇగో కాంగ్రెస్ గుర్తుకు ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, ఇగో 500 రూపాయలు తీసుకోండి, ఇగో 1000 రూపాయలు తీసుకోండి అని ఇచ్చేసింది. శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి అయితే బీఆర్ఎస్ లీడర్లు ఇండకు పోయింది రాత్రిపూట. ఎప్పుడు ఇదంతా కూడా 9th రోజు ప్రచారం అయిపోయిన నైటే పోయి వాళ్ళ ఇళ్ళకి పోయి, ఏమైంది ఈసారి నవీన్ యాదవ్ గెలవాలి, మీరు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే, మీరు బయట తిరగొద్దు, అయితేనేమో డబ్బులు ఇచ్చేస్తాం, మీరు మౌనంగా ఉండండి, లేకపోతే మీరు మాకు సహకరించండి, ఎట్లయినా డబ్బులు ఇస్తాం, మీరు మాకు సహకరించండి. చాలామందిని కింది స్థాయిలో ఉండే క్యాడర్ను, బీఆర్ఎస్ బూత్ స్థాయి లీడర్లను కొనేసినారు, డబ్బులు పెట్టి కొనేసినారు, బెదిరించి లొంగ తీసుకున్నారు, ఇట్లా రకరకాలుగా చేసినారు. వాళ్ళకి అప్పటిదాకా నమ్మకం మీద వాళ్ళకి గ్యారంటీ లేదు. సర్వేలు కూడా అట్లే చెప్పేసినాయి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇవన్నీ చేసినారు. నేను నిన్ననే చెప్పిన, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భూములు కుదబెట్టో, భూమిని అమ్మో ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి శ్రీశైలం యాదవ్ల భూములనే తాకట్టు పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసారు. 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం పంచడం స్టార్ట్ చేసినారు. ఇల్లు తిరిగి ఓటర్ కార్డులు తీసుకొని, మీ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, ముగ్గురు, దీనిలో 2 లేడీస్ ఉన్నారు, చీరలు తీసుకుంటుండ్రు, ఇగో మీ 3 ఓటర్లకు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ఇస్తున్నాం, అవసరమైతే మళ్ళీ ఇస్తాం. 2 చీరలు వంచారు. ఒకటి కాంగ్రెస్ చీర 9th రోజు వంచింది, 9th రోజు ప్రచారం ముగిసిన రోజు నైట్ పంచింది కాంగ్రెస్ చీర, 10th రోజు నైట్ పంచింది రేవంత్ అన్న చీర. 2 చీరలు ఒక్కొక్క మనిషికి వంచారు. చాలా ఏరియాలో వంచారు. అట్లా ఫస్ట్ టైం అపార్ట్మెంట్లలో కూడా డబ్బులు వంచారు, అపార్ట్మెంట్లలో కూడా చీరలు వంచారు. ఫస్ట్ టైం అపార్ట్మెంట్ అసోసియేషన్లో కూడా డబ్బులు ఇచ్చారు. అసోసియేషన్ చెప్తే వాళ్ళ ఇంటారో వినరు తర్వాత విషయం, కానీ అపార్ట్మెంట్ అసోసియేషన్లో కూడా 1,00,000 రూపాయల 2,00,000 రూపాయల కట్టేసారు. లేకపోతే మీకు వాటర్ ఆగిపోతుంది, మీరు బిల్లు ఉంది, వాటర్ బిల్లు మీరు 1,00,000 రూపాయలు కట్టాలి, మీకు వాటర్ కనెక్షన్ తెగిపోతుంది 1,00,000 రూపాయలు కట్టకపోతే. ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేసిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ ఏం చేసింది, అక్కడ యాక్చువల్గా 9వ తారీఖు ప్రచారం ముగిసింది, కాంగ్రెస్ వాళ్ళందరూ నాన్ లోకల్స్ అంతా తిరుగుతున్నారు, రాత్రంతా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ ఏం చేయాలి, బీఆర్ఎస్ పోల్ మేమెంట్ చేసేసినాం అయిపోయిందని వదిలేసిండ్రు, అందరూ బయటికి వెళ్ళిపోయినరు. అసలు లోకల్లో ఉండే ఈ బెదిరిస్తే బెదిరుకునే బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్లో ఉండే బూత్ స్థాయి లీడరో లేకపోతే కొద్దిగా పై స్థాయి లీడరో కనీసం వాళ్ళను కూడా పలకరించినట్టయితే నాకైతే కనపడలేదు. వాళ్ళంతా ఇక ఎవరు సపోర్ట్ లేరు, అందరు బయటికి వెళ్ళిపోయినరు, ఎవరు పలకరించి దిక్కోలేదు. నిజానికి అన్ని కేటీఆర్ ఆపాలని ఉండదు, అన్నీ నిజంగా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే బీఆర్ఎస్ పోయి లేకపోతే ఇంకో ప్రతిపక్షం పోయి అడ్డుకోవడం కరెక్ట్ ఏం కాదు. వాళ్ళు కూడా ఏం అడ్డుకోలేదు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఆ గల్లీలో ఉండే లీడర్, ఒక గల్లీ లీడర్, ఒక డివిజన్ స్థాయి లీడర్ మీ పార్టీకి ఉంటారు కదా, బీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళు పోయి డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు, చీరలు తీసుకుంటే తీసుకున్నారు, ఇవన్నీ మనం ముందే ఊహించినాం కదా, మీరు కనీసం ఓట్లు వేయండి, మీరు కనీసం బీఆర్ఎస్కి ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఏం చేయలేదు అని మళ్ళీ రీప్రచారం చేయాలి కదా, సూక్ష్మ స్థాయిలో ప్రచారం చేయాలి కదా. ప్రచారం చేయలేదు. అసలు ఆ ప్రచారం చేయమని ఎవరు చెప్పాలి, ఆ బూత్ స్థాయి లీడర్కో గల్లీ స్థాయి లీడర్కో నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరో చెప్పాలి. ఇన్ఛార్జ్ ఎవరు లేరు, అంతా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇన్ఛార్జ్ ఎవరన్నా బలంగా ఉంటే అది చెప్తే అవకాశం దొరికేది, కానీ అదేమీ దొరకలేదు. జనం కూడా బెదిరుకున్నారు, ఇది బై ఎలక్షనే కదా, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఇక మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాము, వీళ్ళు బెదిరిస్తున్నారు, ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ 2,500 రూపాయలు తీసుకోకముందు కూడా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్న సంగతి తెలుసు, కానీ 2,500 తీసుకున్న తర్వాత కొంత కన్విన్స్ అయినరు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత కన్విన్స్ కాలేదు, కొంత కన్విన్స్ అయినారు కాబట్టి ఆయనతో వచ్చింది, లేకపోతే 50,000 మెజార్టీ వచ్చేది ఒకవేళ కన్విన్స్ అయి ఉంటే. కన్విన్స్ కాలే వాళ్ళు, కానీ భయపడరు. భయపడి ఎట్లయినా సరే చూసుకుందాం, తర్వాత చూసుకుందాం, ఒత్తిళ్ళు బెదిరింపులు అంతా
వ్యవహారం అంతా కూడా వాళ్ళ పోలింగ్కు దారి తీసింది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయాలు ఇప్పుడు గల్లీ స్థాయి లీడర్ గల్లీలో ఏం జరుగుతుందో డివిజన్ స్థాయి లీడర్కి చెప్పాలి, డివిజన్ స్థాయి లీడరు ఆ డివిజన్లో ఏం జరుగుతుందో తీసుకుపోయి ఇన్ఛార్జ్కి చెప్పాలి. ఆ ఇన్ఛార్జ్ నిర్ణయం తీసుకొని లేదు మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు, మనం ప్రచారం చేయాలి, మనం కూడా 2 రోజులు నాన్ లోకల్స్ అంతా వెళ్ళిపోయినారు, మనమే ఉన్నాం ఇప్పుడు అని లోకల్ వాళ్ళందరినీ కూడా ప్రచారం తిప్పాలి. అది ఎక్కడ ఆ నెట్వర్క్ ఎక్కడ కనపడలేదు. బీఆర్ఎస్ నెట్వర్క్ మొత్తం కూడా ప్రచారం అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ఏం చేస్తుందో తమాషా చూసిండ్రు. కాంగ్రెస్ తమాషాను వీళ్ళు డబ్బులు తీసుకున్నా మనకే ఓట్లు వేస్తారులే అన్న నమ్మకమా, లేకపోతే ఇదంతా వర్కౌట్ కాదు చాలాసార్లు చూసినాం కదా అన్న నమ్మకమా ఏమో తెలియదు. కానీ అక్కడ మాత్రం బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ముందు సర్వేలను చూసి బోల్తా పడ్డది, ఇంకా సర్వేలు ఉన్నాయి కదా మనం గెలిచిపోతున్నామని బోల్తా పడ్డది. తర్వాత వాళ్ళు చేసిన ఆ పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయలేకపోయింది. పోల్ మేనేజ్మెంట్కు కౌంటర్ పాలిటిక్స్ చేయలేకపోయింది బీఆర్ఎస్. అక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం మీద జనాలకు తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇదంతా మనకు చాలాసార్లు బయటపడ్డది. సర్వేలలో కూడా 81%, 83% జూబ్లీహిల్స్లో ఉండే ప్రజలే ఈ గవర్నమెంట్ పనిచేయలేదు, వేస్ట్ గవర్నమెంట్ అని చెప్పిన సర్వేలు మనం చూసినాము. అవన్నీ బయటకు వచ్చినాయి. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. అక్కడ బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ లేదు ఎవరికి. బీఆర్ఎస్లు పోయి కనీసం ఓటు అడిగే దిక్కు లేదు. 2 days ప్రచారం ముగిసిన నైటు, తర్వాత మరుసటి రోజు నైటు ఎవరు కనీసం మళ్ళీ వాళ్ళని గుర్తు చేయాలి కదా, మళ్ళీ పోయి జనాలను కలవాలి, ఓటర్లను కలవాలి. అది బీఆర్ఎస్ చేయలేకపోయింది. అక్కడ పోల్ మేనేజ్మెంట్ విషయంలో నిజంగా కూడా బీఆర్ఎస్ తలుచుకుంటే డబ్బులు పంపిణీ చేయలేకపోతున్నా, అధికార పార్టీ కన్నా ఎక్కువ చేయలేకపోవచ్చు. అధికార పార్టీకి పోటీగానన్నా కనీసం వాళ్ళు 2500 ఇస్తే వీళ్ళు ఇంకొక 1000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ లేదు. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, చివరి మూమెంట్లో ఒక 1000 రూపాయలు పంచుతాం అనుకున్నాం, కానీ నెట్వర్క్ లేక పంచలేకపోయినామని. ఆయన గోపీనాథ్ చనిపోయిన తర్వాత అసలు గోపీనాథ్ నెట్వర్క్ ఏందో ఆయన భార్యకు కూడా తెలియదు. ఆయన కార్యకర్తలు ఎవరో, ఆయన డివిజన్ స్థాయి ఆయనకున్న ఇన్ఛార్జ్లు ఎవరో, ఆయన లీడర్లు ఎవరో ఆయన భార్యకి ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. గోపీనాథ్ చనిపోయాడు, గోపీనాథ్ సడన్గా చనిపోయాడు, గోపీనాథ్ నెట్వర్క్ ఎవరికి తెలియదు. ఆ నెట్వర్క్ ఏదో ఉపయోగపడలేదు బీఆర్ఎస్కి. ఇంకా దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు ఇట్లాంటివి ముందు నుంచి ప్లాన్లో ఉన్నది. ఎంఐఎం కాంగ్రెస్ అంతా కలిసి చేసుకున్న ఈ ఓట్లంతా కూడా పక్కాగా పడే ఓట్లు. ఇంకా దాన్ని వాడు మేనేజ్ చేసినా ఏం చేసినా ఓట్లు 100% కాంగ్రెస్ పడే ఓట్లు. అవి కూడా దాదాపు ఒక 5-6 వేల ఓట్లు పడి ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే అంతకన్నా ఎక్కువనే పడిందేమో అనిపిస్తుంది. ఇట్లా బీజేపీ సపోర్టు, ఒక పక్క కేటీఆర్ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ ప్లస్ సీఎం ప్లస్ మినిస్టర్స్ ప్లస్ ఎమ్మెల్యేస్ ప్లస్ కార్పొరేషన్ చైర్మన్స్ ప్లస్ కాంగ్రెస్ లీడర్స్ ప్లస్ ఎంఐఎం ప్లస్ బీజేపీ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ప్లస్ పోలీస్ ప్లస్ పైసలు ప్లస్ లిక్కర్ ప్లస్ చీరలు, ఇవన్నీ ఒక పక్క, ఈ పక్క కేటీఆర్. నిజంగా కూడా జూబ్లీహిల్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఓటమి కాదు, కాంగ్రెస్ గెలుపు కాదు. ఇది సేమ్ టైం ఈ మొత్తం జూబ్లీహిల్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేటీఆర్కే ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క పక్క కేటీఆర్ ఉన్నారు, యువతల పక్క మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోయి రాలేదు, కేసీఆర్ బయటికి రాలేదు, మిగతా వాళ్ళు అంతా ఇన్ఛార్జ్ లెవెల్లోనే పనిచేసింది తప్ప కాన్స్టిట్యున్సీ లెవెల్ ఎవరు పనిచేయలేదు. ఇది అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.